నా యూట్యూబ్ ఛానల్‌కి స్వాగతం. మీ జీవితంలో ఎన్ని కష్టాలొచ్చినా, ఎన్ని అడ్డంకులు ఎదురైనా, ఈరోజు సంకటహార చతుర్థి రోజు ఈ ఒక్క మంత్రాన్ని వినండి చాలు. మీ సమస్యలన్నీ తొలగిపోతాయి. సంకటహర చతుర్థి అంటే గణేశుడికి అత్యంత ప్రీతికరమైన రోజు. ఈరోజు గణపతిని స్మరిస్తే విఘ్నాలు, కష్టాలు, అప్పుల బాధలు తొలగిపోతాయి. సంకటహర చతుర్థి రోజు ఉదయాన్నే స్నానమాచరించి మహాగణపతి ఆలయంలో దీపాన్ని వెలిగించి గణేశుని ముందు కూర్చొని దుర్వాగడ్డి లేదా మోదకాన్ని సమర్పించి ఈ మంత్రాన్ని 108 సార్లు విన్నా పఠించిన విఘ్నాలు తొలగుతాయి, కోరికలు నెరవేరుతాయి, ధన సమస్యలు తగ్గుతాయి, కుటుంబ శాంతి కలుగుతుంది. ఈ మంత్రాన్ని సంకటహర చతుర్థి రోజు రోజంతా ఉపవాస దీక్ష చేసి చంద్రోదయం కాగానే ఈ మంత్రాన్ని 21 మార్లు పఠించి ఉపవాస దీక్ష విరమిస్తే రెట్టింపు ఫలితం వస్తుంది. కనుక సంకటహర చతుర్థి రోజు ఈ మంత్రాన్ని వినండి, పఠించండి, మహాగణపతి యొక్క దివ్య ఆశీస్సులు పొందండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంత్రాలు, స్తోత్రాల కొరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మంత్రం: ఓం హ్రీం గ్లౌం గం గణపతయే విఘ్న వినాశినే స్వాహా. 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 ఓం హ్రీం గ్లౌం గం గణపతయే విఘ్న వినాశినే స్వాహా.